ఈరోజు మనం ఒత్తులు వర్గీకరణ అనే దాని గురించి తెలుసుకుందామా. ఒత్తులు నేర్చుకున్నాం కదా ఆల్రెడీ మనం. ఈరోజు ఒత్తులు వర్గీకరణ అనే విషయం గురించి తెలుసుకుందాం. అయితే ఒత్తులు ఏమనుకున్నాం, హల్లులే ఒత్తులుగా మారుతాయని చెప్పేసి అనుకున్నాం. మరి హల్లులు 37 కదా, మరి 37 అయితే మరి ఒత్తులు 35 ఎందుకు రాసాము అంటే మనకి చాజాలు ఉన్నాయి కదమ్మా, చాజా ఇవి వాడుక భాషలో లేనందున ఒత్తుల నుంచి తొలగించడం జరిగింది. కాబట్టి ఈ రెండు తీసివేస్తే మనకి ఎంత ఉంటాయి, 35 ఉంటాయి. ఈ విధంగా కా నుంచి బండేరా వరకు ఉన్న ఒత్తులమ్మ ఇవి, ఓకేనా. అయితే ఈ ఒత్తులు ఏంటి, హల్లులే ఒత్తుల కింద మారుతాయి. అంటే ఒక హల్లుతో మరొక హల్లు చేరడాన్ని ఒత్తు అని చెప్పేసి అంటారు. ఒక హల్లుతో మరొక హల్లు చేరడాన్ని ఏమంటారమ్మా, ఒత్తు ఇవ్వడం లేదా ఒత్తు చేరడం అని చెప్పేసి అంటారు. ఈ విధంగా ఒత్తులు అనేవి 35 ఒత్తులు ఉన్నాయమ్మా. అయితే మరి ఒత్తులు వర్గీకరణ ఏ విధంగా చేస్తారు అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, బాగా చూడండి అమ్మా. కొన్ని ఒత్తులు వేరుగా వచ్చాయి, కొన్ని ఒత్తులు లెటర్ ఒకలాగుంది, ఒత్తు ఒకలాగుంది. కానీ ఇంకో ఒత్తు ఎలా ఉంది, సేమ్ లెటర్ ఎలా ఉందో అక్షరం ఎలా ఉందో ఒత్తు కూడా అలాగే వచ్చింది. మరి ఇంకో ఒత్తు ఎలా ఉంది, తలకట్టుపోయి వచ్చింది, తలకట్టుపోయి వచ్చింది. చూసారా, ఈ మూడింటిలోనే ఎంత తేడా కనిపించిందో. ఈ ఒత్తుకి ఈ అక్షరానికి ఒత్తుకి అసలు సంబంధమే లేదు. కానీ ఇక్కడ ఈ అక్షరం సేమ్, ఒత్తు కూడా అలాగే ఉంది. మరి ఈ అక్షరం చూడండి, గారి అక్షరం తీసుకుంటే తలకట్టు పోయి గా కింద వచ్చేసింది కదమ్మా. కాబట్టి వీటిని ఏం చేశారు అంటే ఒత్తులు వర్గీకరణ చేశారు. 3 రకాలుగా వర్గీకరించారు. ఒత్తులు ఎన్ని రకాలుగా వర్గీకరించారమ్మా, 3 రకాలుగా వర్గీకరించారు. అయితే అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. 1, రూపాంతరం పొందే ఒత్తులు. రూపాంతరం పొందే ఒత్తులు. ఇవి 8 ఉన్నాయమ్మా. 1 ఏంటమ్మా, రూపాంతరం పొందే ఒత్తులు, ఇవి 8 ఉన్నాయి. 2, తలకట్టుపోయి ఒత్తుగా మారే, ఒత్తులుగా మారే అక్షరాలు. ఇవి ఎన్ని ఉన్నాయంటే 20 ఉన్నాయమ్మా. తలకట్టు పోయి ఒత్తులుగా మారే అక్షరాలు 20 ఉన్నాయి. 1 ఏంటి, రూపాంతరం పొందే ఒత్తులు. అంటే పూర్తిగా రూపం అనేది మారిపోతుంది, అక్షరం ఒకలాగుంటే ఒత్తు వేరే రూపంలో ఉంటుంది. అలాంటివి 8 ఉన్నాయి. అలాగే 2, తలకట్టు పోయి ఒత్తులుగా మారే అక్షరాలు 20 ఉన్నాయి. ఒక్క తలకట్టు ఒక్కటే పోతుందమ్మా. అంటే హల్లు యొక్క తలకట్టు ఒక్కటే పోతుంది, లెటర్ మొత్తం కూడా సేమ్ అలాగే ఉంటుంది. 3, రూపం మార్పు చెందని ఒత్తులు. రూపం మార్పు చెందని ఒత్తులు, ఇవి 7 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా, 7. అంటే అక్షరం ఎలాగుందో ఒత్తు కూడా సేమ్ అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది కాబట్టి దాని యొక్క రూపం ఏది మారదు కాబట్టి దాన్ని రూపం మార్పు చెందని ఒత్తులు అని చెప్పేసి అంటారు. అవి ఎన్ని ఉన్నాయి, 7. చూడండి, రూపాంతరం పొందే ఒత్తులు 8, తలకట్టుపోయి ఒత్తులుగా మారే అక్షరాలు 20, రూపం మార్పు చెందని ఒత్తులు 7. మొత్తం కలిపితే 35 ఒత్తులు వచ్చాయి కదమ్మా. ఇది ఒత్తులు వర్గీకరణ. అయితే ఈ ఒత్తుల వర్గీకరణలో ఫస్ట్ వన్ ఏంటమ్మా, రూపాంతరం పొందే ఒత్తుల గురించి ఇప్పుడు మనం చూద్దాం. 1, రూపాంతరం పొందే ఒత్తులు.
ఎన్నని చెప్పుకున్నాము 8 రూపాంతరం పొందే ఒత్తులు ఎన్నమ్మా 8 అయితే అవి ఏంటి రూపాంతరం పొందే ఒత్తులు ఏంటి ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడికి రండి అంటే అక్షరం ఒకలాగా ఉండి అక్షరం ఒత్తు వేరువేరుగా ఉన్న అక్షరాలు ఏంటో చూడండి ఒకసారి కా తర్వాత ఇంకేమున్నాయి కా తర్వాత తా చూసారా ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి నా మా యా రా లా వా అంటే ఇవి పూర్తిగా డిఫరెంట్గా ఉన్నాయి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి ఎలాగా అక్షరం ఒకలాగుంటే ఒత్తు ఇంకోలాగా రూపం మార్పు చెందింది కదమ్మా ఇప్పుడు అవి ఏంటప్పుడు మనం చూసుకున్నాం కదా చూడండి 8 అని చెప్పుకున్నాగా 8 రాస్తాను చూడండి కా కావత్తు తా తావత్తు నా నావత్తు మా మావత్తు యా యావత్తు రా రావత్తు లా లావత్తు వా వావత్తు 1 2 3 4 5 6 7 8 సరిపోయి కదమ్మా రూపాంతరం పొందే ఒత్తులు 8 ఏంటవి కా కావత్తు తా తావత్తు నా నావత్తు మా మావత్తు యా యావత్తు రా రావత్తు లా లావత్తు వా వావత్తు అంటే హల్లు ఒకలాగుంటే హల్లు యొక్క ఒత్తు వేరే రూపంలో ఉంది హల్లు ఒకలాగుంటే దాని యొక్క ఒత్తు వేరే రూపంలో ఉంది కాబట్టి ఇవి రూపాంతరం పొందే ఒత్తులు రూపం పూర్తిగా మారిపోతుంది దాని యొక్క రూపం పూర్తిగా మారిపోతుంది హల్లు యొక్క రూపం పూర్తిగా మారిపోయి వచ్చే ఒత్తులు మాట ఎన్ని 8 కా తా నా మా యా రా లా వా ఓకేనమ్మా ఇవి రూపాంతరం పొందే ఒత్తులు 2 తలకట్టుపోయి ఒత్తులుగా మారే అక్షరాలు రెండేంటమ్మా తలకట్టుపోయి ఒత్తులుగా మారే అక్షరాలు ఇవన్నీ చెప్పుకున్నాం 20 ఎన్నమ్మా 20 2 తలకట్టుపోయి ఒత్తులుగా మారే అక్షరాలు 20 చూడండి కొన్ని అక్షరాలకి తలకట్టు తీసేస్తే ఒత్తు అయిపోతుంది కదా కొన్ని అక్షరాలకి తలకట్టు తీసేస్తే ఒత్తు అయిపోతుంది అవి ఏంటి ఇప్పుడు మనం చూద్దాం చూడండి ఒకసారి కా అయిపోయింది ఒత్తు కాలేదు గా 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 ఒత్తు ఒత్తు ఘా ఒత్తు ఘా ఒత్తు చా చా ఒత్తు ఒత్తు చా ఒత్తు చా ఒత్తు ఝా ఝా ఒత్తు టా టా ఒత్తు ఒత్తు టా ఒత్తు టా ఒత్తు డా డా ఒత్తు ఒత్తు ఢా ఒత్తు ఢా ఒత్తు ఒత్తు థా ఒత్తు థా ఒత్తు
దా దా ఒత్తు ఒత్తు ధా ఒత్తు ధా ఒత్తు పా పా ఒత్తు ఒత్తు పా ఒత్తు పా ఒత్తు ఒత్తు భా ఒత్తు భా ఒత్తు షే షే ఒత్తు షా షా ఒత్తు సా సా ఒత్తు హా హా ఒత్తు అలా అలా ఒత్తు. చూసారా సరిపోయినాయా 20ని? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 వచ్చినాయి కదా. అంటే ఒక తలకట్టు పోతే ఒత్తి కింద మారిపోతుంది. ఈ హల్లు తలకట్టు పోతే ఒత్తిడి కింద మారిపోతున్నాయి. చూసారు ఈ హల్లు ఒకసారి చూడండి. గా గా ఒత్తు ఒత్తు ఘ ఒత్తు ఘ ఒత్తు చ చ ఒత్తు ఒత్తు ఛ ఒత్తు ఛ ఒత్తు ఒత్తు ఝ ఒత్తు ఝ ఒత్తు ట ట ఒత్తు ఒత్తు ఠ ఒత్తు ఠ ఒత్తు డ డ ఒత్తు ఒత్తు ఢ ఒత్తు ఢ ఒత్తు ఒత్తు థ ఒత్తు థ ఒత్తు ద ద ఒత్తు ఒత్తు ధ ఒత్తు ధ ఒత్తు ప ప ఒత్తు ఒత్తు ఫ ఒత్తు ఫ ఒత్తు ఒత్తు భ ఒత్తు భ ఒత్తు షే షే ఒత్తు ష ష ఒత్తు స స ఒత్తు హ హ ఒత్తు అలా అలా ఒత్తు. ఇవన్నీ ఒకసారి చూడండమ్మా. ఒత్తులు ఎలా వచ్చినాయి అంట? తలకట్టు తీసేస్తే ఒత్తిడి కింద మారిపోయినాయి. వీటికి తలకట్టులు తీసేస్తే ఒత్తిడి కింద మారిపోయినాయి. చూసారా? అంటే ఇవి తలకట్టు పోయి ఒత్తిడిగా మారే అక్షరాలు అని చెప్పేసి అన్నారు. ఎన్ని ఉన్నాయి? 20 నేర్చుకున్నాం కదమ్మా. అలాగే రూపాంతరం పొందే ఒత్తులు 8 అని చెప్పుకున్నాము. తలకట్టు పోయి ఒత్తిడిగా మారే అక్షరాలు 20 కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు మూడోదేంటమ్మా? రూపం మార్పు చెందని ఒత్తులు. రూపం మార్పు చెందని ఒత్తులు. ఇవి ఎన్ని ఉన్నాయి? 7. ఎన్ని ఉన్నాయమ్మా? 7. ఓకేనా? రూపాంతరం పొందే ఒత్తులు చెప్పుకున్నాం. తలకట్టిపోయే ఒత్తిడిగా మారే అక్షరాలు చెప్పుకున్నాం. లాస్ట్ వన్ మూడోది రూపం మార్పు చెందని ఒత్తులు. రూపం మార్పు చెందని అంటే రూపం దాని యొక్క రూపం అసలు మార్పు అనేది చెందదు. అంటే హల్లు ఎలా ఉందో అదే హల్లు ఒత్తి కింద వచ్చేస్తుంది. అక్షరం ఎలా ఉందో అక్షరం సేమ్ అక్షరం అలాగే వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని రూపం మార్పు చెందని ఒత్తులు అని చెప్పేసి అంటారు. అవి ఏమిటో చూడండి. ఒత్తు ఖ ఉంది, అవునా? ఒత్తు ఖ అలాగే వచ్చేసింది. ఇంకేమున్నాయి? ఇజ్ఞ 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 కూడా ఇజ్ఞ అలాగే వచ్చేసింది సేమ్. అలాగే జా 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 లెటర్ జా లాగే వచ్చింది. అలాగే ఇన్యా 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 కూడా పళ్ళు ఎలాగుందో ఒత్తు కూడా అలాగే ఉంది. నెక్స్ట్ అనా. ఏంటమ్మా? అనా అనా కూడా అనా లాగే ఉంటుంది. తర్వాత అనా తర్వాత ఇంకేమున్నాయి? బా బా చూసారా? బా లాగే ఉంది. బా లాగే ఉంటుంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి? బండిరా బండిరా లాగే ఉంటుంది. అంటే ఇవి రూపం అనేది అసలు మారదు. అక్షరం ఎలాగుందో ఒత్తు కూడా అలాగే ఉంటుంది. చూసారా? ఖ ఒత్తు, ఇజ్ఞ ఒత్తు, జా ఒత్తు, ఇన్యా ఒత్తు, అనా ఒత్తు, బా ఒత్తు, బండిరా ఒత్తు.
అంటే ఈ అక్షరాలు ఎలాగున్నాయో ఒత్తులు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి వీటిని ఏమంటారంటే రూపం మార్పు చెందని ఒత్తులు అని చెప్పేసి అంటారు. ఏమంటారమ్మా? రూపం మార్పు చెందని ఒత్తులు అని చెప్పేసి అంటారు. ఇవి ఎన్ని ఉన్నాయి? 7. ఏంటో చూడండి. క ఖ ఒత్తు, ఒత్తు ఖ, ఒత్తు ఖ ఒత్తు, ఇజ్ఞ ఇజ్ఞ ఒత్తు, జ జ ఒత్తు, ఇజ్ఞ ఇజ్ఞ ఒత్తు, అన అన ఒత్తు, బ బా ఒత్తు, బండిరా బండిరా ఒత్తు. ఓకేనమ్మా? ఒత్తుల వర్గీకరణలోని రూపాంతరం పొందే ఒత్తులు చెప్పుకున్నాము, తలకట్టిపోయే ఒత్తులుగా మారే అక్షరాలు చెప్పుకున్నాము, రూపం మార్పు చెందిన ఒత్తులు కూడా మనం చెప్పుకున్నాం.